సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. విజయవాడలో మరొకసారి వేసవికాలం వచ్చినట్లే అనిపిస్తుంది. వర్షాకాలంలో వేసవికాలంలో మండిపోతున్న ఎండలకి జనాలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచే విపరీతమైన ఎండ రావడంతో వారి పనుల నిమిత్తం కూడా బయటికి రావడానికి ఒక్క క్షణం ఆలోచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది మధ్యాహ్నం 12 గంటల టైం అయింది. చూసుకోవచ్చు ఎంత విపరీతమైన ఎండ కనిపిస్తుందో. చాలామంది కూడా వేసవి కాలాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది. ఒకవేళ వేసవి కాలంలో కూడా ఇంత భయంకరమైన ఎండ ఉండకపోయిందేమో అని కూడా అనుకుంటూ ఉంటున్నారు. మనం చూసుకోవచ్చు ఎవరు కూడా 12 గంటల నుంచి 1 గంట సమయంలో కూడా బయటికి రాలేకపోతున్నారు. ఎప్పుడు ట్రాఫిక్తో విపరీతంగా కనిపించే ఈ రోడ్డు నిర్మానుష్యంగా అక్కడక్కడ అప్పుడొకసారి వెళుతున్న మనం పబ్లిక్ని కూడా మనం చూసుకుంటూ ఉన్నాము. ఎండలైతే మామూలుగా లేవు. సాయంత్రం 6 అయినా కూడా ఎండ తగ్గడం లేదు అంటే అతిశయోక్తి కాదు. అలా ఉన్నాయి విజయవాడలో. గత 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఎండకి భయపడిపోవడంతో ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి మనం చూస్తున్నాము. మొన్నటి వరకు ఎక్కువగా వర్షాలు రావడము, ఎగున ఉన్న జలాశయాలన్నీ నిండుకోవడము, వర్షాలు ఎక్కువగా రావడము, అలా మనం వరదలతో చూసుకుంటే ఇప్పుడు ఎండలైతే మండిపోతూ ఉన్నాయి. ఎక్కడ కూడా బయటికి వెళ్ళాలంటే కూడా భయపడిపోతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా మాస్కులని అలాగే స్కార్ఫులు కట్టుకోవడము, కర్చీఫులు వేసుకోవడము, అలా ఎవరికి వారు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సమ్మర్లో అయితే ఎలా ఉన్నారో అలాంటి జాగ్రత్తలే మళ్ళీ తీసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఒకవైపు ఇలా వర్షాలు అలాగే విపరీతమైన ఎండలు, వాతావరణంలో ఇలాంటి చేంజెస్ మునుపెప్పుడు ఇలా జరగలేదు. ఇలాంటి వాతావరణంలో అనుకోని మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు జ్వరాలు, ఎండలతోటి భరించలేని తలనొప్పి, ఇలా రకరకాల సిమ్టమ్స్ తోటి అనారోగ్య పాలవుతున్నారు. కానీ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఇలా ఎండలు అలాగే వర్షాలు ఒకటి తర్వాత ఒకటి కొన్ని రోజులు అలా వాతావరణ మార్పులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టు అలాగే వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహారపు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. చాలా ఎండలుగా ఉంటే కష్టంగా ఉంది, అంతా బాగోలేదు. ఎప్పుడైనా చూసారా ఇలా వర్షాకాలంలో? లేదు, ఎప్పుడు చూడాల. నా 70 సంవత్సరాల్లో ఎప్పుడు చూడాల. చాలా ఎండ బీభత్సంగా ఉంది. వర్షాకాలం అయినా సరే ఏంటో మరి చాలా ఇబ్బందిగానే ఉంది. పొలాల్లో వెళ్ళిన వాళ్ళు అలా గట్లు మేము చెట్ల కింద పడిపోతున్నారు. బాగా ఇబ్బందులుగానే ఉంది. పాపం ఉడుపు ఉడవటం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు బాగా పని చేయలేకపోతున్నారు. మనకి ఈ ఎండలు కూడా మహా తీవ్రంగా ఉంది. ఎండాకాలంలో కూడా చూడలేదు ఎండలు. వర్షాలు పడినాక బాగా ఎండలు బాగా విపరీతంగా ఉంటున్నాయి. బయటకు వచ్చి పనులు చేసుకోవాలన్నా చాలా ఘోరంగానే ఉంటున్నాయి. పొద్దున లేస్తే ఎండలోనే చేయాలి కదా మున్సిపాలిటీ పని. మాకు చాలా ఎండగానే అనిపిస్తుంది మేడం. ఎండ బాగానే ఉందమ్మా. నేను 3 రోజులు కానీ బాగా ఎండ బాగా కాస్తుంది. వర్షాలు లేవు. మరి అదే మా ఎప్పుడు వర్షాకాలంలో ఇంత బాగా ఎండలు ఎప్పుడు చూడలేదమ్మా. ఇక అసలు ఈ 3 రోజులు కానీ బాగా ఎండగా చేస్తుంది. అది బండి కూడా తొక్కలేకపోయిన పరిస్థితులు అయిపోతున్నాం. వేసవికాలం మాకు గుర్తయింది. మొన్న వర్షం దిగి 3 రోజుల కిందట పొద్దుట వర్షం దిగి మరి రావట్లేదు. ఇక మరి ఎండలు బాగా ఉన్నాయి. మొత్తంగా విజయవాడలో అయితే మరొకసారి వేసవి కాలాన్ని చూస్తున్నాము. ఎండలు మండిపోతూ ఉన్నాయి. ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతూ ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలంలో వర్షం ఎప్పుడు పడుతుందా అని మరొకసారి వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాము. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.